టాలీవుడ్ లో చాలా మంది పెద్ద నిర్మాతల సంస్థలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక వారి తర్వాత తరం వారు అయితే తమ నిర్మాణ సంస్థలు అనేక కారణాలతో వారు పాటు సమాధి చేసుకున్నారు. అలా జరిగిన వాటిలో మొట్టమొదట చెప్పుకోవాల్సింది మాయాబజార్ సినిమా నిర్మించిన విజయ వాహిని స్టూడియో. ఈ సినిమాలు అప్పట్లో ఎంత వ్యయ ప్రాసలు కోర్చి భారీ తారాగణంతో నాగిరెడ్డి చక్రపాణి స్వయంగా నిర్మించి ఎన్నో హిట్లు చిత్రాలు అందించిన ఈ సంస్థ ఎప్పుడో కనుమరుగైంది. శంకరాభరణం, సాగర సంగమం వంటి 9 వరుస హిట్లు ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, అభిలాష, ఛాలెంజ్ వంటి ఎన్నో కమర్షియల్ చిత్రాలను తీసిన కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది, రాజకుమారుడు వంటి హిట్లు ఇచ్చిన సి అశ్విని దత్, వైజయంతి మూవీస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమా సంస్థలు ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోయాయి. అందుకు కారణాలు అనేకంగా ఉన్నాయి. ఎందుకంటే పాత తరం హీరోలు నుండి ప్రతి ఒక్కరూ హీరో తమ సొంత లేదా వారి బంధువులకు సంబంధించిన బ్యానర్ లో సినిమాలు చేస్తుండడం, పాత తరం హీరోల నుండి కొత్త తరం వరకు చూస్తే సీనియర్ ఎన్టీఆర్, రామకృష్ణ, సినీ స్టూడియోస్, ఏఎన్ఆర్, అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ, పద్మాలయ స్టూడియోస్, మహేష్ బాబు, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిరంజీవి అంజనా ప్రొడక్షన్స్, కొనిదల ప్రొడక్షన్స్ కంపెనీలు, అల్లువారి గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రవణ్ క్రియేషన్స్, వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్స్, కృష్ణంరాజు, గోపి కృష్ణ మూవీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలతో కొత్తగా నిర్మాతలు అయ్యేవాళ్ళు కాదు, అందుకు మూసేసుకుంటున్నారు. అందువలనే ఎంతో విలువలతో కూడిన సినిమా ప్రొడక్షన్ హౌజులు సైతం కనుమరుగాయి. ఇకనైనా మన హీరోలు ఇతర నిర్మాణ సంస్థల సారథ్యంలో నటించి మరింత మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించాలని అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.